హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం సెక్షన్ సి కంటిన్యూ చేస్తున్నాం. నిన్నటి వరకు సెక్షన్ బి అయింది, ఇప్పుడు సెక్షన్ సి కంటిన్యూ చేస్తున్నాం. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 21. డిఫైన్ వాటర్ సైకిల్, లేబుల్ ద డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ వాటర్ సైకిల్. స్టెప్స్ ఆఫ్ వాటర్ సైకిల్ అంటే ఇక్కడ మనం లేబుల్ చేయడం అంటే ఏంటేంటి స్టెప్స్ ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలన్నమాట. సో డిఫైన్ వాటర్ సైకిల్ అంటే డెఫినిషన్ అమ్మా. డెఫినిషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు అట్మాస్ఫియర్ అండ్ బ్యాక్ టు ది గ్రౌండ్. ఏమని రాస్తారు డెఫినిషను? ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్. అంటే ఏంటి మూమెంట్ ఆఫ్ వాటర్? ఇక్కడ మన అర్త్ పైన ఎంత వాటర్ ఉంటుందో అది సన్ హీట్ వల్ల ఏమవుతుందంటే ఎవాపరేట్ అయ్యి మనకి అట్మాస్ఫియర్లో కలుస్తుంది. అలాగే సేమ్ అట్మాస్ఫియర్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ అగైన్ గ్రౌండ్కి వస్తుంది అనమాట. అది వాటర్ సైకిల్. ఓకేనా? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ to atmosphere and back to the ground. Okay, now what are the steps involved in this? Okay, so label అంటే మనకి చిన్నపిల్లలాగా క్లాస్ 3, క్లాస్ 4, 5 వరకు ఏం చేస్తామంటే లేబుల్ ద ప్రాసెస్ అంటే ఆపరేషన్ ప్రాసెస్. ఎర్త్ నుంచి వాటర్ పైకి వెళ్తుంది, అట్మాస్ఫియర్, అగైన్ ఇట్ కమ్ డౌన్ టు గ్రౌండ్. అలా మనం సింపుల్గా రాయడం కాదు, 6th స్టాండర్డ్ కాబట్టి కొంచెం ఎలాబొరేట్ చేసి రాయాలన్నమాట. ఓకే, సో మీరు 6th స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువగా ఎలాబొరేట్ చేసి రాయడం అవి నేర్చుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనం సెకండరీకి వచ్చాం కాబట్టి ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? నౌ కమింగ్ టు స్టెప్ 1, దట్ ఈస్ ఎవాపరేషన్ ప్రాసెస్. ఎవాపరేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ద సన్స్ ఎనర్జీ హీట్ అప్ ద లేక్స్, రివర్స్, ఓషన్స్. ఓకే, evaporates as a vapor into the air. The air takes the water vapor in the sky. అంటే మీనింగ్ ఏంటి? ద సన్స్ ఎనర్జీ హీట్ అప్ ద లేక్స్, రివర్స్, ఓషన్స్. ఆఫ్టర్ దట్ evaporates some of the vapor present in that water. Okay, again it goes to the air. అంటే ఏంటి? లేక్స్, రివర్స్, ఓషన్స్లో ఉన్న వాటరు సన్ తాలూకా హీట్కి ఏమవుతుందంటే కొంత వాటర్ వేపర్ కింద ఫామ్ అయ్యి ఎయిర్లో మనకి కలిసిపోతుంది అనమాట. కలిసిపోవడం అంటే ఎయిర్లో ఉంటుంది అనమాట. సో ఎయిర్ టేక్స్ ద వాటర్ వేపర్ ఇన్ ద స్కై. ఎయిర్ ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుంది వాటర్ వేపర్ని. ఓకే, సో ఎలా రాస్తారు? ఎవాపరేషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ద సన్స్ ఎనర్జీ హీట్ అప్ ద లేక్స్, రివర్స్ అండ్ ఓషన్. సమ్ వాటర్ evaporates as a water vapor into the air. The air takes the water vapor in the sky and it holds. Okay, the next step is condensation. as the water vapor rises high, the cooler temperature makes them cool down and turn it into the liquid. Okay, the wind and the air currents move around the moisture, leads to the formation of cloud. కండెన్సేషన్ అంటే ఏంటమ్మా? క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఎలా ఫామ్ అవుతుంది? యాజ్ ద వాటర్ వేపర్ రైజ్ హై. వాటర్ వేపర్ పైకి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ముందు? ఎయిర్ ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుంది కదా. సో ఎయిర్ నార్మల్గా హోల్డ్ చేయదు. ఎయిర్ ఏం చేస్తుందంటే టెంపరేచర్ని తగ్గిస్తుంది. ఓకే, ఇది హీట్ అయి పైకి వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే ఎయిర్ వల్ల కొంచెం చల్లబడుతుంది. చల్లబడి మళ్ళీ ఏమవుతుంది? లిక్విడ్ ఫామ్గా మారుతుంది అనమాట. ఓకేనా? లిక్విడ్ ఫామ్గా మారుతుంది. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుంది? ఈ రివర్స్, ఓషన్స్ నుండి వాటర్ కొంత హీట్ అయ్యి పైకి వెళ్తుంది. సో పైన ఎయిర్ హోల్డ్ చేస్తుంది కదా, ఎయిర్ వల్ల ఏమవుతుందంటే అది కొంచెం కూల్ అవుతుంది. కూల్ అయి కింద అప్పుడే పడిపోదు, వర్షంలో పడిపోదు, క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది. కూల్ అయి క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏమని రాస్తారు కండెన్సేషన్ అంటే? యాజ్ ద వాటర్ వేపర్ రైజ్ హై, ద కూలర్ టెంపరేచర్ మేక్స్ దమ్ కూల్ డౌన్ అండ్ టర్న్ ఇట్ ఇన్ టు ద లిక్విడ్. The wind and the air currents move around the moisture,
leads to the formation of cloud. Okay, next step ఏంటి? Precipitation. Okay, coming to the precipitation. Due to the wind movements, the particles present in the cloud collide each other. It leads to the rainfall or snow. ఓకే, ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ క్లౌడ్ చుట్టూ విండ్ క్లౌడ్ చుట్టూ ఏమవుతుంది, ఎయిర్ హోల్డ్ చేస్తుంది కదా, ఆ ఎయిర్ విండ్ క్లౌడ్ చుట్టూ ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు అవి విండ్ అంటే ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. క్లౌడ్ చుట్టూ విండ్ ఎయిర్ తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతున్నప్పుడు ఆ మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే క్లౌడ్లో ఉన్న పార్టికల్స్ కొలైడ్ ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి గుద్దుకుంటాయి. ఓకేనా, ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల ఏమవుతుందంటే రెయిన్ఫాల్ అవుతుంది. రెయిన్ఫాల్ కానీ స్నో కానీ పడుతుంది అనమాట. ఓకే, స్నో ఎక్కడ పడుతుందంటే డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. ఓకే, లోయెస్ట్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్లో స్నో పడుతుంది, నార్మల్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్లో రెయిన్ఫాల్ పడుతుంది అనమాట. ఓకే, ఏమని రాస్తారు ప్రెసిపిటేషన్ అయితే ఈ స్టెప్లో ఏమని రాస్తారు? డ్యూ టు ద విండ్ మూవ్మెంట్స్ ఇన్ ద పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద క్లౌడ్ కొలైడ్ విత్ ఈచ్ అదర్, ఇట్ లీడ్స్ టు ది rainfall or snow depending upon the temperature. And what is the last step now? Last step is runoff. Runoff means the rainwater either run off into the oceans, rivers or absorbed into the soil. Runoff అంటే ఏం లేదమ్మా, వర్షం పడిపోవడమే. వర్షం పడుతుంది, ఎక్కడ పడుతుంది? either ఓషన్స్లో కానీ రివర్స్లో కానీ నార్మల్ సాయిల్లో కానీ పడుతుంది వర్షం. ఓకే, దాన్నే రన్ ఆఫ్ అంటారు. సో ఇది డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ వాటర్ సైకిల్ అంటే ఇది. సో దీనికి మీకు ఇలా రాస్తే మీకు 3 మార్క్స్ పడతాయి. ఓకేనా, డైరెక్ట్ వాటర్ సైకిల్ డెఫినిషన్ రాసి వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వాటర్ సైకిల్ అంటే ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ అండ్ రన్ ఆఫ్ అని 4 స్టెప్స్ రాసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 3 మార్క్స్ వస్తాయి. కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Tara and Vijay set up the experiment shown in the figure. What do you think they want to find out? How will they know if they are correct? ఇప్పుడు చూడండి, ఫస్ట్ పిక్చర్ ఏముంది మనకి, హారిజన్ అలాంగ్ విత్ ద గ్రౌండ్. అక్కడ సీడ్ ఎలా ఉంది, ప్లాంట్ సీడ్ రూట్ అవన్నీ ఎలా ఉన్నాయమ్మా, షూట్ రూట్ అలాంగ్ విత్ ద గ్రౌండ్ వాళ్ళు ప్లాంట్ చేశారనమాట. ఓకేనా, అలాగైతే ప్లాంట్ మనకు ఫామ్ అవుతుందా, లీవ్స్ అవి ఫామ్ అవుతాయా? ఫామ్ అవ్వవు. ఫస్ట్ ఫిగర్ రాంగ్. అండ్ సెకండ్ ఫిగర్ ఇన్వర్టెడ్ పొజిషన్లో పెట్టారు, అంటే లీవ్స్ అన్నది గ్రౌండ్లోకి, రూట్ అన్నది పైకి వచ్చినట్టు పెట్టారనమాట. సో అలా ప్లాన్ చేసినా సరే బీకర్ నెంబర్ 2 ఆల్సో రాంగ్. ఎందుకు బీకర్ నెంబర్ 1, 2 రాంగ్? అది మనది థర్డ్ బీకర్ చూసినప్పుడు చెప్పొచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా అంటే థర్డ్ బీకర్లో ఎలా ఉంది చూడండి, రూట్స్ కిందకు ఉన్నాయి, లీవ్స్ అనేవి పైకి ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకు? షూట్ అన్నది షూట్ గ్రోత్ అప్వర్డ్స్ టువర్డ్స్ టు ద లైట్ సోర్స్. ఎందుకమ్మా? ఫోటోసింథసిస్ మనకి జరగాలి అంటే లీవ్స్ అన్నవి పైకే ఉండాలి. షూట్ గ్రోత్ అప్వర్డ్స్ ఓన్లీ. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరిగితేనే కదా అది ఫుడ్ తయారు చేసుకుంటుంది. ఫోటోసింథసిస్ జరగాలంటే దానికి సన్లైట్ కావాలి అంటే లీవ్స్ అన్నవి ఆల్వేజ్ పైకే ఉండాలి, అప్వర్డ్స్కే ఉండాలి. అలాగే రూట్ అన్నది డౌన్వర్డ్స్కే ఉంటుంది, ఎందుకంటే అవి న్యూట్రియంట్స్ని సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. రూట్ గ్రోత్స్ డౌన్వర్డ్స్ అండ్ అబ్జార్బ్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. ఓకేనా, సో షూట్ ఆల్వేస్ అప్వర్డ్స్, రూట్ ఆల్వేస్ డౌన్వర్డ్స్. సో థర్డ్ ఫిగర్ ఈస్ కరెక్ట్. దానికి అదే ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ ఫిగర్ అలాంగ్ విత్ ద గ్రౌండ్, సెకండ్ ఫిగర్ ఇన్వర్టెడ్ పొజిషన్, థర్డ్ ఫిగర్ కరెక్ట్. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఇలస్ట్రేషన్ వీ సీ దట్ ఫుడ్ ఈజ్ బీయింగ్ కుక్డ్. సో ఇక్కడ ఒక ఆవిడ ఏం చేస్తుంది, ఫుడ్ కుక్ చేస్తుంది అనమాట. ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్.
వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద కుకింగ్? శుభ్రం చూడండి అమ్మ కరెక్ట్గా ఇక్కడ ఏముంది, ఇది సోలార్ ప్యానల్ ఉందన్నమాట ఇది. ఓకే, ఇక్కడ ఎనర్జీ ఏంటి, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ? సోలార్ ఎనర్జీ. ఓకే, ఫస్ట్ వన్ ఆన్సర్ ఇస్ సోలార్ ఎనర్జీ. వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ అంటే సోలార్ ఎనర్జీ అని రాస్తారు. నేమ్ వన్ బెనిఫిట్ అండ్ వన్ డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఫర్ కుకింగ్. సో ఇలా కుక్ చేయడం వల్ల మనకి యూజ్ ఏముంది, ఒక డ్రాబ్యాక్ ఏముంది, మనకి యూజ్ ఏముంది, నష్టం ఏముంది చూడాలన్నమాట. సో బెనిఫిట్ ఏంటేమో మనకి ఇది రెన్యూవబుల్ సోర్సు, ఎకో ఫ్రెండ్లీ సోర్సు అండ్ కాస్ట్ ఫ్రీ. మనకి ఈ మధ్యన చూస్తున్నాం కదా సోలార్ ప్యానెల్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ చూస్తున్నాం. ఎందుకంటే అది మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది, సన్ నుండి ఎనర్జీ వచ్చి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద జనరేట్ అవుతుంది కదా. మనకి పవర్ బిల్స్ కూడా చాలా తక్కువ వస్తాయి మ్యాక్సిమం చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే మనం ఓన్గా తయారు చేసుకున్నట్టే ఇది కూడా. ఓకేనా. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, బెనిఫిట్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఇట్ ఈస్ రెన్యూవబుల్, ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఫ్రీ. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? డ్రాబ్యాక్స్ ఆల్సో దేర్. డ్రాబ్యాక్స్ ఏంటవి? ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ సన్. సో ఇట్స్ ఓన్లీ సన్నీ వెదర్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. రైనీ సీజన్లో అయితే కష్టం అవుతుంది. ఓకే, రైనీ సీజన్లో కష్టం అవుతుంది, ఓన్లీ సన్నీ వెదర్లో మాత్రం బాగా పనిచేస్తుంది, అది డ్రాబ్యాక్ అనమాట. ఓకే, ఇక్కడితో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్, దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చాలా ఈజీ ఈ 3 క్వశ్చన్స్. మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. 24th క్వశ్చన్ చాలా ఈజీ. ఓకేనా, ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, యూ నీడ్ టు హ్యావ్ కంటైనర్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్. ఏంటిది చూద్దాం. ఫుడ్ వేస్టేజ్ని మనం ఎలా కలెక్ట్ చేసి ఉంచుతాము? ఫస్ట్ వన్, ఎందులో కలెక్ట్ చేసి ఉంచుతాము? ఫుడ్ వేస్టేజ్ మెటీరియల్ ఏంటమ్మా? ప్లాస్టిక్ డస్ట్బిన్స్లో మనం ఉంచుతాం. అది వెట్ ఫుడ్ అయినా డ్రై అయినా ఏదైనా సరే ఏం చేస్తామంటే ప్లాస్టిక్ బకెట్స్లో మనం స్టోర్ చేసి ఉంచుతాం. వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ప్లాస్టిక్ కంటైనర్? ఏంటా ప్రాపర్టీస్? లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్లీన్, ప్రివెంట్ లీకేజ్. ఇవి మనకి యూజెస్ అనమాట. ఎందుకు ప్లాస్టిక్ బకెట్లో స్టోర్ చేయడం వల్ల వాట్ ఆర్ ద యూజెస్ అంటే దే ఆర్ లైట్ వెయిట్, ఈజీ టు క్లీన్ అండ్ ప్రివెంట్ లీకేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? బ్రోకెన్ గ్లాస్ అంటే ఈ విరిగిపోయిన గ్లాస్ పీసెస్, వాటిని మనం ఎందులో స్టోర్ చేసి పడేస్తాం. ఓకే, ఇది లైక్ మెటీరియల్ ఏంటంటే రిజిడ్ ప్లాస్టిక్ మెటీరియల్ కానీ మెటల్ కంటైనర్లో కానీ, అంటే డస్ట్బిన్స్ రిజిడ్ ప్లాస్టిక్ డస్ట్బిన్ కానీ మెటల్ డస్ట్బిన్ కానీ ఉండాలి. ప్రాపర్టీస్ ఏంటంటే సేఫ్ హ్యాండ్లింగ్, తర్వాత పంక్చర్ రెసిస్టెన్స్, సేమ్ ఈజీ టు క్లీన్, అవన్నమాట. అవి రాయొచ్చు మనకి. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. వాట్ ఈజ్ మాస్ అండ్ వాల్యూమ్? ఇది డెఫినిషన్స్ కంపల్సరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మాస్ అండ్ వాట్ ఈజ్ వాల్యూమ్? మాస్ అంటే ఏంటమ్మా? టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఎ బాడీ. ఒక బాడీ తాలూకా బరువు ఎంతో చెప్పేది మనకి మాస్ అనమాట. ఓకేనా, ఆ బాడీ తాలూకా బరువు, టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఎ బాడీ. ఒక బాడీలో ఎంత మ్యాటర్ ఉందో దాన్ని ఏమంటారు? బరువు, మాస్ అనమాట. ఓకేనా, దానికి యూనిట్స్ ఏంటి? కేజీ కానీ కిలోగ్రామ్ కానీ గ్రామ్ కానీ అంటారు. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఏంటి? స్పేస్ ఆక్యుపైడ్ బై అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏమంటారంటే వాల్యూమ్ అంటారు. దీనికి ఎస్ఐ యూనిట్ మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్ అని చెప్పి రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ observe the part of thermometer shown in the figure and answer the following question. ఇది కూడా మీకు హోంవర్కే.
ఇది చాలా ఈజీ, వెరీ ఈజీ ఇది. వాట్ టైప్ ఆఫ్ థర్మామీటర్ ఇట్ ఈస్? ఇది మనకు తెలుసు, క్లినికల్ థర్మామీటర్ ఇది. వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్? మీరు ఒకసారి చూసి రాయండి. 20 తర్వాత 5 పాయింట్స్ 6 పాయింట్స్ వరకు ఉంది కాబట్టి 26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది. అండ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ద థర్మామీటర్ కెన్ మెషర్? స్మాలెస్ట్ వాల్యూ అంటే మైనస్లో ఉంటుంది కదా, సో -10 డిగ్రీస్ ఇనీషియల్గా ఎంత ఉంటుంది? -10. -10 తర్వాత 0 ఉంది కదా, సో -10 ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వన్ మీరు డ్రా చేయాలి. డ్రా ద స్కేల్ ఆఫ్ థర్మామీటర్ ఇన్ విచ్ స్మాలెస్ట్ డివిజన్ రీడ్స్ 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్. యూ మే డ్రా ఓన్లీ ద పోర్షన్ బిట్వీన్ 10 డిగ్రీస్ టు 20 డిగ్రీస్. ఓకే, ఈ మెజర్మెంట్లో 0.5 డిగ్రీస్ మెజర్మెంట్లో తీసుకొని మీరు ఏం చేయాలి? ఏ పోర్షన్ డ్రా చేయాలి? 10 డిగ్రీస్ అండ్ 20 డిగ్రీస్, ఓన్లీ ఆ పోర్షన్ మాత్రమే డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27. అబ్జర్వ్ ద యాక్టివిటీస్ ఇన్ యువర్ హౌస్ ఫర్ ఎ డే. Identify the activities that involve evaporation. How does understanding the process of evaporation help us in our daily activities? ఓకే, చూడండి, అబ్జర్వ్ చేయండి, డైలీ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయండి. ఎవాపరేషన్వి ఏముంటాయి జనరల్గా? డ్రైయింగ్ క్లోత్స్, రోజు చేసే పని అది. డ్రైయింగ్ క్లోత్స్, డ్రైయింగ్ వెట్ క్లోత్స్, డ్రైయింగ్ వెట్ హెయిర్. మన తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకుంటాం, డ్రైయింగ్ వెట్ హెయిర్. నెక్స్ట్ స్వెట్ పట్టి కొంతసేపు పోయిన తర్వాత స్వెట్ మనకి బాడీలోనే డ్రై అయిపోతుంది. తర్వాత కూలింగ్ ఆఫ్ హాట్ టీ ఆర్ కాఫీ ఫర్ సమ్ టైమ్. వేడి టీ కానీ కాఫీ కానీ కొంత టైం తర్వాత ఏమవుతుంది? అది చల్లబడిపోతుంది. ఓకే, అదనమాట ఎగ్జాంపుల్ ఎవాపరేషన్కి. సో సెకండ్ వన్, వైల్ మేకింగ్ దోసా వి స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ఏ హాట్ ప్యాన్, సూన్ ఇట్ డిసపియర్స్. అంటే ఇక్కడ ఏంటి? వేర్ డస్ ఇట్ గో? ఏమవుతుంది? ఎవాపరేషన్ ప్రాసెస్. ఓకేనా, ఎవాపరేషన్. గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ కండెన్సేషన్. కండెన్సేషన్కి ఎవాపరేషన్ సిమిలర్ టు వాటర్ డ్రాప్లెట్స్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద టంబ్లర్ కంటైనింగ్ కోల్డ్ వాటర్. డ్రాప్లెట్స్ లాంటివి ఎగ్జాంపుల్ ఇమ్మని చెప్పారు. అక్కడ మనం డ్యూ డ్రాప్స్ ఆన్ గ్రాస్ ఒకటి చెప్పచ్చు. తర్వాత మిస్ట్ ఫార్మింగ్ ఆన్ విండోస్ ఇన్ వింటర్ సీజన్, అదొకటి చెప్పచ్చు. ఓకే, ఫాగీ మిర్రర్ కూడా అవుతుంది, ఫాగీ మిర్రర్ ఆఫ్టర్ షవర్, అది కూడా అవుతుంది. ఓకే, కమింగ్ టు సెక్షన్ ఈ, లాంగ్ టైప్ ఆన్సర్ క్వశ్చన్, కేస్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది ఇంపార్టెంట్, చేయండి, ఇది చూద్దాం రండి. Teacher explained that magnetic separation is a physical process that uses a magnet to separate magnetic substances from non-magnetic substances in a mixture. It's based on idea that magnetic particles have a stronger magnetic force than other forces like gravity. Yes, of course. అంటే ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్స్ గురించి చెప్తున్నారనమాట. ఆ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ దేనికి యూజ్ అవుతుందంటే, ఒక మిక్చర్లో సపోజ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ పిక్ చేయాలంటే మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాం? మ్యాగ్నెటిక్ సెపరేటింగ్ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో అదే అంతవరకు చెప్పారనమాట. సో in their school science lab, students were experimenting with iron nails and sawdust. After the experiment, the mixture of iron nails and sawdust were left on the table. The teacher asked them to separate the iron nails from the sawdust. So rendu చూద్దాం. Which method would the students use to separate iron nails from sawdust? నేను ఇప్పుడే చెప్పాను, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని సపరేట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే, ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఫస్ట్లోనే ఉంది, ఏ మెథడ్ యూజ్ చేస్తాం? మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే ఒక మ్యాగ్నెట్ని పట్టుకొని ఐరన్ నెయిల్స్ని అట్రాక్ట్ చేస్తుంది కదా, ఐరన్ నెయిల్స్ అన్నిటిని బయటికి తీసేస్తాం, సాడస్ట్ సపరేట్ అయిపోతుంది. సో ఐరన్ నెయిల్స్ కూడా సపరేట్ అయిపోతాయి. మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్. వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కెన్ బి సెపరేటెడ్ యూజింగ్ మ్యాగ్నెటిక్ సపరేషన్? వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్? ఏ మెటీరియల్స్? ఏ మెటీరియల్స్ని మనం సెపరేట్ చేయగలం? ఐరన్, నికెల్, కోబాల్ట్. మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఐరన్, నికెల్, కోబాల్ట్. ఓకే, హౌ డస్ మ్యాగ్నెటిక్ సపరేషన్ వర్క్?
ఎలా పనిచేస్తుందమ్మా? సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరే. మ్యాగ్నెటిక్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఒక మిక్స్చర్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని బయటికి తీయడానికి ఈజీగా యూజ్ అవుతుంది అనమాట, వర్క్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, టు రిమూవ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యూజింగ్ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సపరేషన్? మ్యాగ్నెటిక్ సపరేషన్కి అప్లికేషన్స్ ఏంటి? అది కూడా మీద పారాగ్రాఫ్లో ఇచ్చారు, ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ప్రాసెస్ that uses a magnet to separate magnetic substances from non-magnetic substances in a mixture. అది ఆన్సర్. ఓకే, మనం బయటదేం రాయాల్సిన లేదు, ఇక్కడ ఉన్నది రాసిస్తే సరిపోతుంది. కేస్ బేస్డ్ క్వశ్చన్ 2. ద సిల్క్ మాత్ ఆల్సో పాసెస్ త్రూ ద 4 లైఫ్ స్టేజెస్. సో ఇక్కడ సిల్క్ వామ్ తాలూకా స్టేజెస్ ఎగ్, లార్వా, ప్యూపా అండ్ అడల్ట్ స్టేజ్ ఉంది. ఎగ్ హ్యాచ్ ఇంటూ లార్వా which then grow in size. Larvae secrete thread-like material which they wrap around themselves, which it uses to wrap around itself and form a protective cocoon before changing to pupa. ప్యూపా కన్నా ముందు దాని స్టేజ్ ఏంటి? కకూన్. కకూన్ అంటే ఏంటి? థ్రెడ్ని కొన్ని యాసిడ్స్ని సెక్రెట్ చేసి థ్రెడ్ లైక్ మెటీరియల్ని దాని చుట్టూ చుట్టుకుంటుంది అనమాట. దీస్ ఆర్ ద ఫైబర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు మేక్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో అప్పుడు మనకేం వస్తుంది? సిల్క్ వస్తుంది అనమాట, దాన్ని సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు. సిల్క్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద cocoons ఆఫ్ ద సిల్క్ మాత్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ సిల్క్ ఫ్యాబ్రిక్ విచ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సాఫ్ట్నెస్, షైన్ అండ్ స్మూత్ టెక్స్చర్. సిల్క్ అంటే పట్టు చీరలు, పట్టు మెటీరియల్స్ ఎప్పుడైనా చూసారా ఎలా ఉంటాయి? షైన్ అయ్యి సాఫ్ట్నెస్గా, షైనీ స్మూత్ స్ట్రక్చర్ అయ్యి ఉంటుంది కదా, అది. సిల్క్ ఫ్యాబ్రిక్ ఈజ్ హైలీ వాల్యూడ్, అందుకే మనకు బయట కాస్ట్ ఎక్కువ. సిల్క్ పట్టు చీరల కాస్ట్ చాలా ఎక్కువ. వాల్యూ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఈజ్ యూజ్డ్ టు మేకింగ్ క్లోతింగ్ ఎస్పెషలీ ఫర్ స్పెషల్ అకేషన్స్. అంతేనా? మనం దేనికి వాడతాం? పట్టు చీరలు అనేవి పూజలకి, ఫెస్టివల్స్కి, పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, వాటికి వాడతాం. In India, Khadi and Village Industries Commission (KVIC) has set up several centers for the silk production. So Khadi వాళ్ళే సిల్క్ ప్రొడక్షన్ సెంటర్స్ని పెట్టారనమాట. దీస్ సెంటర్స్ హెల్ప్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ సిల్క్, సపోర్టింగ్ ద సిల్క్ ఇండస్ట్రీ అండ్ ప్రమోటింగ్ లోకల్ ఎంప్లాయ్మెంట్. సో ఎందుకు వీళ్ళు? ఎంప్లాయ్మెంట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీని పెట్టడం వల్ల ఏమవుతుంది? ఒక నలుగురికి జాబ్స్ దొరుకుతాయి అందులో. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జాబ్స్ దొరుకుతాయి దానివల్ల అనమాట. ప్రమోటింగ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అండ్ రూరల్ ఏరియాస్లో ఇవి పెట్టడం వల్ల నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక ఫ్యామిలీ ఎకనామికల్గా ఫిట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల. ఓకే, స్టేబుల్ అవుతుంది. Now answer the following questions. What are the 4 life stages of silk moth? First paragraph lo undi, second line, first line. Egg, larva, pupa and adult. What does the larva of the silk moth do after hatches from the egg? ఏమవుతుందమ్మా? నెక్స్ట్ larva secrete thread like material. So thread like material, it secretes thread like material. So third one, write the properties of silk fabric. Silk fabric means soft, ఎక్కడుంది అది? ఎస్, సాఫ్ట్నెస్, షైన్ అండ్ స్మూత్ స్ట్రక్చర్. సాఫ్ట్నెస్, షైన్ అండ్ స్మూత్ స్ట్రక్చర్. ఓకేనా? ఇవి ప్రాపర్టీస్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇన్ సిల్క్ ప్రొడక్షన్? సో ఏంటది? The centers help in the production and processing of silk, supporting the silk industry and promoting local employment in the rural areas. Promoting the local employment in rural areas. Okay, ఇదన్నమాట లాస్ట్ లైన్, 4th క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇంకో పేపర్తో కలుద్దాం. అండ్ తర్వాత నేను 6th స్టాండర్డే మళ్ళీ
లెసన్ నెంబర్ 1 నుంచి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే 5th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోద్దో, ఇప్పుడు 5th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ఈ పేపర్ ఎవరంటే ప్రజెంట్ 6th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది అనమాట, ఈ పేపర్ డిస్కషన్ అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. బాయ్.